నమస్తే సార్, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు, బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ మీలో చేంజెస్ ఏమొచ్చినాయి చెప్పండి సార్. ముందుగా నా పేరు వచ్చేసి జయప్రకాష్ రెడ్డి అండి. నేను పుట్టింది పెరిగింది అంతా గుంతకల్, మాది అనంతపూర్ డిస్టిక్. సో ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నాను. హైదరాబాద్లో వర్క్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ సిఏ ఫైనల్ కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను. సో ముందుగా నేను మెడిటేషన్ 7 years నుంచి చేస్తున్నా అండి. సో బిఫోర్ మెడిటేషన్ నేను కంప్లీట్ నాన్ వెజిటేరియన్ని. సో అంటే రోజు ఒక్కటి నేను తినేవాడిని కాదు, అంటే 6 days నేను తినేవాడిని, అది కూడా చాలా ఎక్కువ తినేవాడిని. సో అప్పుడు అట్ ద సేమ్ టైం నాకు ఈగో ఎక్కువ ఉన్నింది, అహంకారం ఎక్కువ ఉన్నింది, అసూయ, ఇంకోటి ఏంటి జెలసీ, ఎవరినైనా చూస్తే ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ ఉండేది. కోపం కూడా ఎక్కువ ఉండింది. సో ఇవన్నీ ఎక్కువ ఉండింది మెడిటేషన్లోకి రాకముందు. అలాగే నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటున్నాను కాబట్టి వాటి ఎమోషన్స్ కూడా నాకు వచ్చేవి. అవి కూడా ఉండడంతో ఎక్కువ ఇవన్నీ ప్రదర్శించేవాడిని నేను. ఓకే, సో మెడిటేషన్లోకి వచ్చాక కూడా 1 year పాటు నేను మెడిటేషన్తో పాటు తింటా ఉన్నా. సో తింటున్నప్పటికీ మెడిటేషన్ చేస్తున్నా. సో మెడిటేషన్ ఒక రుచి నాకు తెలియలేదు, నాన్ వెజ్ తింటున్నాను కాబట్టి. ఎప్పుడైతే నేను నాన్ వెజ్ మానేసి ధ్యానం చేయడం, ఎక్కువ సాధన చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు చాలా ప్రశాంతత, చాలా ఎంతో మైండ్ కామ్గా అవ్వడం. ఎప్పుడైతే వెజిటేరియన్గా అయ్యి మెడిటేషన్ స్టార్ట్ చేశానో 3 నెలల్లోనే నాకు ప్రశాంతతగా అనిపించడము, ఇదేంటి కోపము తగ్గిపోవడము, అహంకారం ఇవన్నీ కూడా వెళ్ళిపోవడము, ఇతరులను చూసి జలసీగా ఉండడం, అవన్నీ కూడా వెళ్ళిపోయినాయండి. సో 3 months నేను రోజు పొద్దున 2 hours, ఈవినింగ్ 2 hours చేసేవాడిని. దాంతోపాటు మన పత్రి సార్ పుస్తకాలు, అన్ని పుస్తకాలు చదివేవాడిని. శాకాహారంకి సంబంధించిన పుస్తకాలు, అలాగే ఆత్మజ్ఞానంకి సంబంధించిన పుస్తకాలు ఇవి చదివేవాడిని. దాంతోపాటు పిఎంసి ఛానల్ కూడా నేను చూసేవాడిని. ఈ ప్రాసెస్లో నాకు చాలా మొత్తం మారిపోయిందండి. ధ్యానం ముందు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, నెగిటివ్ ఎమోషన్స్. ధ్యానం తర్వాత అన్నీ పాజిటివ్ ఎమోషన్స్. పిఎంసి ఛానల్ చూసి వాటి నుంచి నేర్చుకొని ఎంతో ఆనందంగా ఉండడం, వాటిని ఆచరించడం, తెలుసుకున్నాక ఆ పాయింట్స్ అన్నిటిని ఆచరించడం, అలాగే స్వాధ్యాయం, చదువుకున్న పుస్తకాలన్నీ ప్రాక్టీస్ చేయడం నా లైఫ్లో. ఇట్లా చేయడం ద్వారా 3 చేశానండి: ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఈ 3 డైలీ చేసేవాడిని. ఇంకా లైఫ్ అంతా మారిపోయింది ఎంతో అద్భుతంగా. ఇదివరకు చిన్న చీటికి మాటికి కోపాలు అన్నీ వచ్చేవి, ఇప్పుడు అసలు ఏవి రావట్లేదు. ఎంతో అద్భుతంగా అసలు నా జీవితం ధన్యమైపోయింది. అలాగే ఇంకా పత్రి సార్తో జర్నీ, ఇంకా నేను ధ్యానంలోకి రావడమే పత్రి సార్ నుంచి వచ్చాను. సో ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు ఇంకా. సో ఆయన నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ లేకపోతే ఈ లైఫ్ని నేను ఇమాజిన్ చేయలేను అసలు. సో ఆయన వల్లనే ఇప్పుడు నేను ఇంత ప్రశాంతంగా, ఇంత ఆరోగ్యకరంగా, ఇంత ఆనందంగా జీవిస్తున్నాను. అలాగే చాలామంది అంటారు ధ్యానం చేస్తే ఏమొస్తుంది, వేస్ట్ ఆఫ్ టైము, ఇవన్నీ అంటారు. ధ్యానం చేస్తే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్గా ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. ధ్యానం ఎందుకోసం చెయ్యాలి అంటే మనకు ఆనందం కావాలి అంటే ధ్యానం చేయాలి. మనకు ఆనందం ఉందా? ఆనందం లేదు. మనకు ధ్యానం చెయ్యకపోతే ఆనందం లేదండి. ఊరికే అనుకుంటున్నాం కానీ టెంపరీ హ్యాపీనెస్ దొరకవచ్చు బయట, వేట్లో అయినా దొరకవచ్చు టెంపరీ హ్యాపీనెస్ బయట ప్రపంచంలో. కానీ శాశ్వతమైన ఆనందం మనకి కావాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం ద్వారానే మన లోపలున్న శాశ్వతమైన ఆనందాన్ని మనం చేరుకోగలం. వేరే మార్గం ఏదీ లేదు. ఇది నేను పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను, అనుభవపూర్వకంగా కూడా నేను తెలుసుకున్నాను. ఆనందమే లేకపోతే మన జీవితమే లేదు. ఇంకెందుకు బతుకుతున్నామో, మనకి ఇంకా వేస్ట్ కదా, బతకడం కూడా వేస్ట్. ఆనందం కోసమే మనం బతుకుతున్నాం. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి, వేరే మార్గం ఏదీ లేదు. దాంతోపాటు
శాకాహారం తింటేనే మన మనసు అనేది మన కంట్రోల్లోకి వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది. శాకాహారం తినకపోతే మన మనసు అనేది ఉద్రేకంగా అవుతుంది, అంటే ఇంక ఎప్పుడు పరిగెడతా ఉంటుంది. ఓకే, అన్నిటిపైన పరిగెడతా ఉంటుంది, నిన్ను స్థిమితంగా ఉంచనీయదు. ఓకే, ఇంకా అట్లా జరిగిపోతూ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే నాన్ వెజ్ తింటూ కూడా ధ్యానం చేయొచ్చు, ఏం కాదు అంటారు. మీరు చేస్తే 5-10 నిమిషాలు చేయొచ్చు, కానీ నాన్ వెజ్ తింటూ ఎక్కువసేపు చేయాలంటే మీ మనసు మిమ్మల్ని ఉంచనీయదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి మీ మనస్సుని చాలాసేపు కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోవాలంటే మీ మనసు ఉండనీయదు. ఓకే, శాకాహారం తినే వాళ్ళకి మనసు ఎంతసేపు ధ్యానం చేయాలన్నా అంతసేపు ఉండనిస్తుంది. ఎందుకంటే మన మనసులో ఆలోచనలు కూడా చేంజ్ అవుతాయండి. మనమే చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలి? నాన్ వెజ్ తింటూ ధ్యానం చేయాలి ఒక 1 వీక్. అప్పుడు ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి మన మనసులో చెక్ చేసుకోవాలి. అలాగే ప్రశాంతంగా ఉందా లేదా అవన్నీ డైరీలో నోట్ చేసుకోవాలి. ఒక 1 వీక్ తర్వాత ఏం చేయాలి? శాకాహారం ఫుడ్ తీసుకొని ధ్యానం చేయాలి. అప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మనమే ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఇట్లా ముందుకెళ్ళాలి. కానీ అరే ఎవరో చెప్పినారు నాన్ వెజ్ తింటూ కూడా ధ్యానం చేయొచ్చు, ఎవరిని నమ్మొద్దు. ధ్యానంలో ఎవరిని నమ్మొద్దు, నువ్వే నమ్ము. నీకు నువ్వే నమ్మకం ఉండాలి ఎప్పుడు ధ్యానంలో. నీకు శాకాహారం తీసుకొని ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంది? ప్రశాంతంగా ఉందా లేదా? లేకుంటే మాంసాహారం తీసుకొని ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంది? నీ మనసు స్థిమితం అవుతుందా లేదా? నువ్వే సైంటిస్ట్ అయిపోవాలి దీంట్లో. అది ఎవరినో నమ్మడము, లేకుంటే బుద్ధుడిని నమ్ముదాము, జీసస్ని నమ్ముతాము, లేకుంటే పత్రిసారిని నమ్ముదాం కాదు. ఫస్ట్ నువ్వు నమ్ము. నువ్వే ధ్యానం చెయ్యి. నువ్వే శాకాహారం తీసుకుంటూ ధ్యానం చెయ్యి. నీకు మంచిగా అనిపించినప్పుడే నువ్వు పాటించి ఇవన్నీ. ఒక 40 రోజులు మనం ఇదే విధంగా శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేసినామనుకో, మనకే అర్థమవుతుంది, అయ్యో ఎంత బాగుంది శాకాహారం, ఎంత బాగుంది. అట్లాగే నా శరీరం మనసు ఎంత ప్రశాంతంగా అవుతుంది. దాంతోపాటు ఈ ధ్యానం కూడా ఎంత బాగా సూపర్గా ఉంది అనేది మనకు 40 రోజుల్లో అర్థమైపోతుంది. నేను కూడా 40 రోజులు చేశానండి. శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తూ 40 రోజులు చేశాను. ఎంత చక్కగా ఉంటుందంటే ఆనందం వర్ణాతీతం, అది వర్ణించలేమండి. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మరి మీరు ఇది అంటే మాంసం తిని ధ్యానం చేస్తే రామనాసురుడు ధ్యానం అంటారా సార్? రామనాసురుడు తపస్సు చేశాడు కదా, అలాంటి ధ్యానం అంటారా? అంతే కదా. ఇంకా సింపుల్ గా ఏం చెప్పాలంటే, నాన్ వెజ్ తింటూ మనం ధ్యానం చేస్తున్నామంటే సింపుల్ గా ఒకటే ఎగ్జాంపుల్ అండి. మన కుండలో నీళ్లున్నాయి, దానికి కన్నం పెట్టాం. కన్నం పెట్టుకొని అది ఎప్పటికీ నిండదు. ఆ ఆనందం అనేది ఎప్పటికీ నిండదు, ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఆ రావణాసుడు సార్ ఏ విధంగా అయితే చెప్పారో ఆ రావణాసుడు ధ్యానం ఉన్నట్టే ఉంటుంది. అంటే మన ఆలోచనలు మారవు. నాన్ వెజ్ తింటూ ధ్యానం చేస్తున్నా మన ఆలోచనలు మారవు, మన చేష్టలు, మన పనులు మారవు. అవే ఆలోచనలే, అవే నెగిటివ్ థాట్సే, అవే నెగిటివ్ మాటలే, అవే నెగిటివ్ పనులే చేస్తాం. సార్ మీరు యూత్లోనే మీరు ధ్యానం చేసి శాఖాహారి అయ్యారు. నేటి తరానికి యూత్కి మీరు ఏం సందేశం ఇస్తారు సార్? యూత్ అనే వాళ్ళే మనకు అవసరం అండి. యాక్చువల్గా ఈ ధ్యానం అనేది చాలామంది ఏమంటారంటే అదే 50 సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత చేసుకోవాలి, ఇది ఇప్పుడు చేయకూడదు అంటారు. అసలు ధ్యానం ఎందుకోసం చేయాలో తెలియకపోతే ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ధ్యానం ఎందుకోసం చేయాలి? యాక్చువల్గా ఆనందం కోసం చేయాలి. 50 సంవత్సరాల వరకు ఆనందం వద్దా మనకు? ప్రతి క్షణం మనం ఆనందంగా గడపడానికే ఈ భూమి మీదకి వచ్చినాం. వాళ్ళు మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఏ జెండర్ అయినా సరే, ఆనందం అనేది 50 సంవత్సరాల తర్వాత కావాలా మనకు? ప్రతి క్షణం కావాలి. 7 సంవత్సరాల వరకు ఆల్రెడీ పిల్లలు ఆ భగవంతుని స్థితిలోనే ఉంటారు కాబట్టి అవసరం లేదు. 7 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళకు కూడా మనసు డెవలప్ అవుతుంది కాబట్టి చిన్న పిల్లల స్టేజ్ నుంచే మనం ధ్యానం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి, ధ్యానం చేయడం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సూసైడ్స్ ఇలాంటి థాట్స్ రావు. యూత్గా డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళు స్పోర్టివ్గా తీసుకుంటారు. ఎలా స్పోర్టివ్ తీసుకుంటారు? ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను,
ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, ఇంకో ఎగ్జామ్లో పాస్ అవుతాను, ఓ ఎగ్జామ్లో మార్క్ తక్కువ వచ్చింది, ఇంకోసారి ప్రయత్నిస్తాను ఈ ఎగ్జామ్ అని స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్తారు. కానీ వాళ్ళు ఇలా అరే ఇది నాకు ఇంకా మార్క్ తక్కువ వచ్చింది, నా బతుకు అయిపోయింది, ఇంకా చనిపోవడమే అనే నిరుత్సాహం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ధ్యాన శక్తి వల్ల ఆ నిరుత్సాహం రాదు. ఎప్పుడు ఆ శక్తితో నిండిపోయి ఎప్పుడు పాజిటివ్ థింకింగే ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది చిన్న ఏజ్ నుంచే మొదలు పెట్టాలి. అంటే ఆంజనేయ స్వామి లాగా 2 సంవత్సరాల వయసులో ధ్యానం, కృష్ణుడి లాగా చిన్నప్పుడు, షిరిడి సాయినప్పుడు చిన్నప్పుడు, యేసుప్రభు లాగా చిన్నప్పుడు ధ్యానం చేయాలా సార్? అవును, అప్పటి నుంచి చేస్తేనే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం. లేకపోతే ఏమవుతుందంటే 50 సంవత్సరాల తర్వాత ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, అప్పుడు ధ్యానం చేద్దామన్నా చేయలేం మనం. ఎందుకంటే శరీరం సహకరించదు. ఇన్ని రోజులు మనం మాంసాహారం దీంట్లోకి వేసింటాం. ఇది ఆ మాంసాహారం తినడం వల్ల ఏంటి, వాటికి ఉన్న ఎమోషన్స్, వాటికి ఉన్న భావోద్వేగాలు, ఆ జంతువులకు ఉన్న భావోద్వేగాలు అన్నీ మన లోపలికి వచ్చింటాయి. వాటి లోపల ఉన్న వాటిని తినడం వల్ల మన కర్మలు కూడా వస్తాయి. కర్మలు రావడం వల్ల రోగాలు వస్తాయి. ఇంకా అప్పుడు నువ్వు ధ్యానం కాదు, నీకు ధ్యానం చేయలేవు అప్పుడు. ఓకే సార్, బాగా చెప్పారు సార్. మరి మీరు గత జన్మలో చూసుకున్నారు సార్ మీరు ధ్యానంలో? నేను ఏ గత జన్మలు చూసుకోలేదండి, కానీ నేను ధ్యానం ఎప్పుడు చేసినా, ధ్యానం ఎప్పుడు నేను చేసినా ఆనందంగా ఉంటాను. నేను ఆనందం ఆల్వేస్ ఉంటాను. బాగుంది సార్. మీకు త్రినేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్? 1, 2 ఏమన్నా? నాకేమి త్రినేత్రం అనుభవాలు లేవు. ఇంకొకటి చెప్తాను, ధ్యానం ఎందుకోసం చెయ్యాలి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఎవ్వరు ధ్యానం చేసినా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనుభవాల కోసం ధ్యానం చేయడం కాదు, ఆనందం కోసం ధ్యానం చెయ్యాలి. ఆనందం కోసం మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మనకేమైనా అనుభవాలు వచ్చినాయనుకో యాక్సెప్ట్, ఓకే, రాకపోయినా ఓకే, కానీ ఆనందం మాత్రం అందరికీ వస్తుంది. మీరు ఎందుకు పుట్టారో భూమి మీద తెలుసుకున్నారా సార్? అది తెలుసుకున్నానండి. నేను ఎందుకు పుట్టినా అంటే ధ్యాన ప్రచారం చివరి శ్వాస వరకు నా ఫ్యామిలీని చూసుకుంటూ చివరి శ్వాస వరకు ధ్యాన ప్రచారం చేస్తూనే ఈ బాడీ వెకేట్ చేయాలనేది పర్పస్ తెలిసిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు భూమి మీద ఆ హింస బాగా పెరిగిపోయింది సార్. పత్రి సార్ చెప్పారు ఈ భూమండలం పాపాత్ముల భారం మొయలేకపోతున్నారు కదా పత్రి సార్. మీ పాపాత్ముల భారం మొయలేకపోయిన ఈ భూమాతకి మీరేం చేయాలనుకుంటున్నారు సార్? ఇదే శాకాహారము, నా శక్తి మేరకు ఎంత ఉంటే అంత అందరినీ శాకాహారులుగా మార్చి ధ్యానులుగా మార్చడమే చివరి శ్వాస వరకు నేను భూమాతకు పత్రి సార్కి నేను ఇచ్చే గిఫ్ట్. సార్ ఇప్పుడు ఇంకా ధ్యాన అనుభవాలు చెప్పండి సార్. ఇంకా పత్రి సార్తో యాక్చువల్గా నేను ఒక అనుభవం చెప్తానండి. నేను 40 రోజులు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ధ్యానం చేసేటప్పుడు 2 అనుభవాలు చెప్తాను మీకు. 34వ రోజు ఏమైందంటే మొత్తం విశ్వం అంతా నేనే ఉన్నాను ఎనర్జీతో, నేను కూడా ఎనర్జీ అయిపోయినాను. అంటే నా బాడీ ఇంకా ఉందా లేదా అనేటట్టుగా అయిపోయింది. మొత్తం ఎనర్జీతోనే నిండిపోయినాను. చెట్లను చూసినా, ఏ జంతువుని చూసినా, చిన్న చీమని చూసినా అంతా నేనే అనే భావన వచ్చేసింది. దాన్ని ఏమంటారంటే భగవద్గీతలో మమాత్మ సర్వభూతాత్మ అంటారు. ఆ ఫీలింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అది వండర్ఫుల్. మొత్తం విశ్వం అంతా నేనే అయ్యి ఉన్నాను. ఆ ఫీలింగ్ అనేది నేను 24 గంటలు ఉన్నాను ఆ స్థితిలో. సార్ మీరు శాకాహార ర్యాలీలో ఏమైనా పాల్గొన్నారు సార్? శాకాహార ర్యాలీలో నేను పాల్గొనలేదండి. నేను క్లాసెస్ టీచ్ చేస్తున్నాను. స్కూల్లో కాలేజీలో చెప్పారా సార్? స్కూల్లో చెప్పాను, హాస్పిటల్లో చెప్పాను, ఇంకోటి ఇంకా చాలా మన పిరమిడ్ సెంటర్స్లో చెప్పాను, చాలా చోట్ల క్లాసెస్ చెప్పాను. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, పిరమిడ్ల ధ్యానం చేశారా సార్? ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. పౌర్ణమి ధ్యానం నేను చేశానండి. అబ్బా, ఎనర్జీ ఎంత ఉంటుందంటే అసలు పౌర్ణమి ధ్యానం గిన చేస్తే ఎన్నో రోజులు ధ్యానం చేసేది ఒకటే, పౌర్ణమి ధ్యానం ఆ రోజు వచ్చే శక్తి ఒకటే. అందుకే పౌర్ణమి ధ్యానం ఎప్పుడు మిస్ కాకూడదండి. పౌర్ణమి ధ్యానం ఎప్పుడు మనకి వీలైనప్పుడల్లా పౌర్ణమి ధ్యానాల్ని మిస్ చేయకూడదు. మనం అక్కడ దగ్గరలో ఉన్న పిరమిడ్ సెంటర్స్కి వెళ్ళడం, మనం ధ్యానం ఆ పౌర్ణమి రాత్రంతా కాదు 3 రోజులు ఉంటుందండి యాక్చువల్గా. సో ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత, ఆ 3 రోజులు చక్కగా పౌర్ణమి ధ్యానంలో వచ్చే ఎనర్జీని బాగా తీసుకోవాలి. ఇంకెట్లుంటుందంటే తర్వాత చాలా బాగుంటుంది, ఆనందమే ఆనందం. ఓకే, బాగా చెప్పారు సార్. ఇంకా ఏదైనా బుక్స్ గురించి కానీ భగవద్గీత గురించి ఏమైనా చెప్తారా సార్?
చెప్తాను. భగవద్గీత గురించి చెప్పాలంటే ఆ, ఆ, మనము ఆ, ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి. ఏ శ్లోకం అంటే అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు ఎవరు అంటే ఆయన చక్కగా చెప్తాడు, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్య మధ్యం చ భూతానాం అంతేమేవచ అంటాడు. అర్జున నేను ఎవరు అనుకుంటున్నావు? నేను ఆత్మను, అలాగే నేను అంతటా ఉన్నాను, అన్ని ప్రాణుల్లో ఉన్నాను. 84 లక్షల జీవులు ప్రాణులు ఉన్నాయి కదా, అన్నిటిలోనూ ఉన్నాను. ఏ రకంగా ఉన్నాను? ఆత్మ రూపంలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన ఉన్నాడు అని చెప్తుంటే వాటిని అన్నిటినీ మనం చంపుకొని తిని, ఓకే తెలియనప్పుడు తినేసినాం, అయిపోయింది. ఇది సత్యం తెలుసుకున్న తర్వాత కూడా మనకి ఎవరో వచ్చి ఎవరి ద్వారానో ఈ మెసేజ్ వచ్చింది. తెలుసుకున్నాక కూడా ఆయన కోళ్ళల్లో మేకల్లో అన్నిట్లో ఉన్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన్నే చంపి మళ్ళీ గుళ్ళకి పోయి నాకు అది ఇది అంటుంటాం. ఎంత మూర్ఖత్వం అంటే మనము జంతువుల్ని చంపుతున్నామంటే భగవంతుణ్ణి చంపుతున్నట్టే అక్కడ. మరి వాటిని చంపి మనము ఏమి ధ్యానం కూడా ఏమెక్కదు. అందుకనే నాన్ వెజ్ తినే వాళ్ళకి ధ్యానం రాదండి. ఎంతసేపు చేసినా అక్కడనే ఉంటారు వాళ్ళు. అందుకే ఫస్ట్ శాకాహారి అయితేనే ధ్యానం నీకు ఇంకా ఆనందాన్ని పొందుతావు. సార్ గాంధీజీ గురించి ఏమైనా మీకు తెలిస్తే 2 ముక్కలు చెప్పండి సార్. గాంధీజీ గురించి చెప్పాలంటే నాన్ వైలెన్స్ అండి. అంటే ఆయన శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే ఇతరులని కొట్టి వాళ్ళని పంపించడం కాదు, మనం మౌనం దాల్చి మనము హింస కాదు, అహింసో పరమో ధర్మ అన్నట్టు మనం నాన్ వైలెన్స్ అంటే ఎవరిని